పేరు మార్చి ప్రజలకు కుచ్చుటోపి పెట్టే కుట్ర. యాదాద్రి జిల్లా రాజాపేట మండల్ చెల్లూరు గ్రామంలో అక్రమ వెంచర్. సాల్వో ఎక్స్ప్లోజివ్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్వాకం. శ్యామ్ సుందర్ రెడ్డి చేస్తున్న మరో మాయాజాలం. నిబంధనలకు వ్యతిరేకంగా సాల్వో వారి వెంచర్. సర్వే నెంబర్ 322లో సుమారు 70 ఎకరాల్లో వెంచర్. ఈ వెంచర్కి చూపించిన రోడ్డు కూడా వివాదంలో ఉందంట. వెంచర్ కోర్టు వివాదంలో ఉండగా జాహ్నవి టౌన్షిప్గా పేరు మార్పు. క్లీన్ చిట్ ఉందంటే నమ్మబలుగుతూ అమ్మకాలు. అక్రమాలపై వరుస కథనాలు అందిస్తున్న ఆదాబ్ హైదరాబాద్. కోర్టులో ఉండగా అసలు పేరు మార్చడమే తప్పు, పేరు మార్చి పైగా క్లీన్ చిట్ ఉందంటూ అమ్మకాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంట వీళ్ళు. సాల్వో వెంచర్స్ వాళ్ళది. శ్యామ్ సుందర్ రెడ్డి సాల్వో ఎక్స్ప్లోజివ్స్ చూసాం కదా మనం గతంలో. ఆయన మీద ఎన్నెన్నో ఆరోపణలు. భూములను ఆక్రమించి అక్రమ వెంచర్లు వేస్తూ అమాయకులను మోసం చేస్తున్నాడని, కోర్టులను ధిక్కరిస్తున్నాడని, సంబంధిత అధికారులను డబ్బులతో కొనేస్తూ తన పనులు జరుపుకుంటున్నాడని, ఆయన వెనకాల పేరున్న రాజకీయ నాయకులు ఉన్నారని, ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాటభారతం అవుతుంది. ఇప్పుడు ఆయన వేసిన ఒక వెంచర్ అవినీతి ఆరోపణలో కూరుకుపోయింది. ఆ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చెల్లూరు గ్రామంలో సర్వే నెంబర్ 322లో దాదాపు 70 ఎకరాల్లో సాల్వో ఎక్స్ప్లోజివ్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్యామ్ సుందర్ రెడ్డి ఒక వెంచర్ వేశాడు. ఆల్రెడీ ఈ సాల్వో కెమికల్స్ ఎక్స్ప్లోజివ్సే పెద్ద స్కామ్ నడుస్తూ ఉంది. దాంట్లో ఈయన మళ్ళీ ఇంకో వెంచర్ వేశాడు. పలు వివాదాల్లో వెంచర్ కోర్టు పరిధిలో ఉంది. అంతేకాకుండా 210 సర్వే నెంబర్ చూపిస్తూ ఈ వెంచర్కి వేసిన రోడ్డు కూడా వివాదంలో ఉంది. ఆర్టీఐ ద్వారా వెంచర్ గురించి అక్రమాలు బయటపడ్డాయి. శ్యామ్ సుందర్ రెడ్డి చేస్తున్న అక్రమ వెంచర్ గురించి తెలిసిపోయాక ఆయన మరో ప్లాన్ చేశాడు. ఈ వెంచర్కి జాహ్నవి టౌన్షిప్ అంటూ పేరు మార్చి అమ్మకాలు చేయడం తెలుస్తుంది. ఈ వెంచర్లో కొనుగోలు చేస్తే అమాయకులు బలైపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది. ఖచ్చితంగా మీరు ఇక్కడ కనుక కొంటే భవిష్యత్తులో 100% ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న దానికి పేరు మార్చకూడదు. వీళ్ళు కోర్టు పరిధిలో ఉన్న దాని పేరు కూడా మార్చేశారు. సో ఒకసారి దీని గురించి మనం ట్రెసా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ శ్యామ్ సుందర్ రెడ్డి అంటే దీని పేరు మార్చి జాహ్నవి వెంచర్ అనే పేరు మార్చి జాహ్నవి టౌన్షిప్ అంటూ పేరు మార్చి అమ్మకాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే పేరు మార్చి అమ్మకాలు చేస్తుంటే మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కదా ఇది. అది గ్రామ పంచాయతీ 2 పర్మిషన్. ఓకే. ఆ తర్వాత సర్వే మ్యాప్ మీద కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉండేది. ఆ తర్వాత దానికి రోడ్డు అసలు ఎక్సెస్ ఎక్కడా లేదు. ఓకే. ఇప్పుడు చెల్లూరు విలేజ్ లో 210 సర్వే నెంబర్ లో 24 గుంటలు దొంగ డాక్యుమెంట్ పెట్టిరని కేసు చేసి సీ కన్సెషన్ కూడా బాట కూడా క్యాన్సిల్ అయింది.